మాకు 1000 కోట్లు మా అకౌంట్లో ఉన్నాయి శివన్న. మా అకౌంట్లో 1000 కోట్లు ఉన్నాయి. మా పార్టీకి ఒఫీషియల్గా వైట్ అకౌంట్ ఉంది మాకు. ఎందుకు విలీనం చేస్తే అంత బలహీనంగా ఏమున్నది మా పార్టీ? ఎందుకు విలీనం చేయాలి? నిజంగా విలీనం చేయాలనో, బీజేపీ పార్టీతో అంటనాగాలనో, లేకపోతే వాళ్ళతో పనిచేయాలని నిజంగా ఆలోచన ఉంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క క్యాబినెట్లో మా సభ్యులు ఉండేవారు. ఎన్డీఏలో మేము భాగస్వాములు అయ్యేవాళ్ళం. ఎందుకు ఈ కొట్లాటంతా? కానీ కవిత జైల్లో ఉన్నప్పుడు లిక్కర్ కేసు, ఢిల్లీ లిక్కర్ కేసులో అప్పటి నుంచి ఎక్కువ చర్చ, అప్పటి నుంచి ఎక్కువ అయిపోయింది. అప్పుడు చర్చలు జరగలేదా బీజేపీకి, బీఆర్ఎస్కు? ఇంకో ప్రశ్న కూడా మీకు అడుగుతాను దీంట్లో. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయిందా? ఈ 12 సంవత్సరాల్లో వాళ్ళు దాదాపు సింగిల్ పార్టీ మెజారిటీగా 3 సార్లు అధికారంలోకి వచ్చిందా ఈ ఒక్కసారి తప్పి? ఈ 3 సార్లు ఎన్ని పార్టీలకు వాళ్ళు విలీనం చేసుకున్నారు? చేసుకోలేదు. ఒక్క పార్టీని విలీనం చేసుకున్నారు. బీజేపీ విలీనం చేసుకోదు ఇప్పటి వరకు. నాకున్న నాలెడ్జ్ ఇప్పటి వరకు ఒక్క పార్టీని కూడా ఈ 12 సంవత్సరాల కాలంలో బీజేపీ పార్టీలో ఏ ఒక్క చిన్న పార్టీ కూడా విలీనం కాలేదు. అట్లాంటప్పుడు మేము ఎట్లయితే శివన్న? ఎవరు చెప్పింది ఇది మీకు? అంటే మీకంటే ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరు? ఎట్లా జరుగుతుందని నమ్మిన వాళ్ళు కూడా ఎట్లా నమ్ముతున్నారు? దీంట్లో ఉన్న నాయకులు ఏమవుతారు, కార్యకర్తలు ఏమవుతారు? అంత ఆలోచన కేసీఆర్ గారికి ఉండదా? అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ పౌరుషానికి ముడిపడి ఉన్న పార్టీ అన్న ఇది. ఎట్లా తలొమ్ముతాం ఇంకోరికి? చెప్పు. సీఎం రమేష్ ఉత్తగానే మాట్లాడింటాడు. ఉమ్మాటి ఉత్తగానే మాట్లాడిపిచ్చిర్రు అంట. నేను మాట్లాడు కాదు, మాట్లాడిపిచ్చిర్రు. ఇప్పుడు నీకు నాకు పంచాయతీ ఉన్నది, ఆ పంచాయతీ వరకే మాట్లాడాలి. విలీనం గురించి నీకేం సంబంధం? నీతో ఎందుకు చర్చిస్తారు? అసలు నువ్వు బయటకు వచ్చి ఇప్పుడు ఈ టైంలో అది మాట్లాడుతున్నావు అంటే ఎవరు చెప్పించారు మీతోని? నేను మీ ఇంటికి వస్తాను, నువ్వు పిలవకుండా నేను మీ ఇంటికి వస్తాను శివన్న. నువ్వు ఆహ్వానిస్తే నేను ఇంటికి వస్తా. నేను నీ ఆహ్వానం మేరకు నీ ఇంటికి వచ్చిన వ్యక్తిగా వచ్చిండో లేదో నాకు తెలియదు. వచ్చింటే నిజాన్ని కూడా నీ ఇంటికి వస్తే బయటికి ఆ వివరాలు బయటికి పెడతావా? ఇప్పుడు అంత పంచాయతీ ఏంది? తెలంగాణ ప్రాంతంలో ఉన్న టెండర్లు ఆంధ్ర ప్రాంతంలో కాంట్రాక్ట్ ఇస్తున్నానే కదా ఇదంతా లొల్లి. అది ఎందుకు ఇచ్చిందని అడిగినందుకు ఏమేమి మాట్లాడుకుంటూ పోయిండ్రు? సామాజిక వర్గాల మధ్యలో పంచాయతీ. మీరు ఆ రోజు ఇట్లా లేదా మీ పార్టీని విలీనం చేస్తానని? నిజంగా కూడా విలీనం చేయాల్సి వస్తే డిస్కషన్ జరిగితే ఎవరితో చేస్తారు? సీఎం రమేష్ మన బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీయా? బీజేపీ పార్టీ మన రాష్ట్రం ఇన్ఛార్జా? మన ప్రాంతపోడా? లేకపోతే వాళ్ళ పార్టీలో మన ప్రెసిడెంట్ ఆయనతో చర్చించాల్సిన అవసరం ఏముంది?